గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా నగర వ్యాప్తంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ సర్వే ప్రారంభమైంది. అయితే జిఐఎస్ సర్వేలో గ్రేటర్ హైదరాబాద్ నగరం స్కాన్ కానుంది. నగర పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఎన్ని గజాలు పర్మిషన్ తీసుకుని ఎన్ని గజాల్లో నిర్మించారు, ఎన్ని రీషెడ్యూల్ పర్మిషన్ తీసుకుని ఎంతమంది కమర్షియల్గా వాడుతున్నారు, అసలు ట్యాక్స్ కడుతున్నారా, కడితే ఎంతమంది కడుతున్నారు, ఇలా ప్రతి అంశంపై స్పష్టత రాబోతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి ఇంటికి త్వరలో కొత్త డిజిటల్ డోర్ నెంబర్లను కేటాయించనున్నారు. అందులో భాగంగానే గ్రేటర్ వ్యాప్తంగా డ్రోన్ సర్వే ప్రారంభమైంది. ఇందులో భాగంగా 2.5 లక్షలకు పైగా ప్రాపర్టీస్ రెసిడెన్షియల్ కోసం పర్మిషన్ తీసుకుని కమర్షియల్గా ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. మరోసారి సర్వే పూర్తి చేస్తే మరికొన్ని అక్రమ నిర్మాణాలు బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం 2వ దశలో జిఐఎస్ సర్వే ఫర్ అర్బన్ ప్లానింగ్ హైదరాబాద్లోని పలు సర్కిళ్లలో ప్రారంభమైంది. మొదటి దశలో భాగంగా ఉప్పల్, హయత్ నగర్, హైదర్ నగర్, కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, మియాపూర్, చందానగర్ ఏరియాల్లో ఈ ఫీల్డ్ సర్వే మొదలుపెట్టారు. నగరంలోని మిగతా ప్రాంతాల్లో కూడా సర్వే నిర్వహించనున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా నిర్వహించనున్న జిఐఎస్ సర్వే మొత్తాన్ని 18 నెలల్లో పూర్తి చేసేలా ఢిల్లీకి చెందిన నియో జియో ఏజెన్సీకి జిహెచ్ఎంసీ డెడ్ లైన్ విధించింది. కాగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జిహెచ్ఎంసీ కేవలం ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుకునేందుకే జిఐఎస్ సర్వే చేస్తుందనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సర్వే వార్తలను కమిషనర్ ఆమ్రపాలి కొట్టిపారేశారు. ఈ సర్వేతో సిటీలోని ప్రభుత్వం, ప్రైవేటు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతి కట్టడానికి సంబంధించిన వివరాలు సేకరించబడతాయన్నారు. రోడ్లు, వరదనీటి కాలువలు, నాళాలు, వీధి దీపాలు, చెరువులు, పార్కులు, ఫైర్ స్టేషన్లు, ఫ్లైఓవర్ వంతెనలు, కమ్యూనిటీ హాళ్లు, ఖాళీ స్థలాల వివరాలను పూర్తిగా సేకరిస్తున్నామని తెలిపారు. మన గవర్నమెంట్ అసెట్ కూడా జియో ఫెన్స్ అయి ఉంటే, విచ్ మీన్స్ దట్ వాటి జియో కోఆర్డినేట్స్ చుట్టూరు ఉంటే, వీ విల్ బి ఏబుల్ టు టెల్ ఈ రోజు రేపు వన్స్ ఐ హ్యావ్ దిస్ బౌండరీ, సంబడి ఎంక్రోచెస్, డిస్ప్యూట్ వస్తే ఐ కెన్ పుల్ అవుట్ మై రికార్డ్ అండ్ సే, లేదండి నేను 2024 లో చేసిన సర్వేలో దిస్ వాజ్ ద బౌండరీ ఆఫ్ మై ల్యాండ్, ఇప్పుడు బౌండరీ మీరు క్లియర్ గా ఎంక్రోచ్ అయ్యారు, నేను కోర్టుకి వెళ్ళినా నాకు అది క్లెయిమ్ ఉంటుంది, చూపించడానికి ఉంటుంది, కౌంటర్ చేయడానికి ఉంటుంది. దిస్ ఈస్ వన్ మోర్ వే ఆఫ్ ప్రొటెక్టింగ్ గవర్నమెంట్ అసెట్స్, గవర్నమెంట్ ల్యాండ్స్, లేక్స్, వాటర్ బాడీస్. గత రికార్డులను జిహెచ్ఎంసీ ఏర్పడిన తర్వాత వచ్చిన మార్పులను కలిపి ఇప్పుడెలా ఉందన్న వ్యత్యాసాన్ని అంచనా వేసేందుకే ఈ సర్వే చేస్తున్నట్లు జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్తున్నారు. ఈ సర్వేలో సేకరిస్తున్న సమాచారంతో నగరంలోని ప్రతి ఇంటికి, భవనానికి ఒక క్యూఆర్ కోడ్ను కేటాయించనున్నారు. తద్వారా జిహెచ్ఎంసీ సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు సంస్కరణలను తీసుకొస్తామంటున్నారు. ఈ క్యూఆర్ కోడ్తో కేవలం పౌర సేవలేగాక ఏదైనా విపత్తు గానీ, ప్రమాదం గానీ జరిగినప్పుడు వీలైనంత త్వరగా ఘటనా స్థలానికి చేరుకోవడానికి డిజాస్టర్, పోలీసు బృందాలకు వీలు కలుగుతుందని జిహెచ్ఎంసీ భావిస్తోంది. క్యూఆర్ కోడ్ కేటాయించిన ప్రతి ఇంటికి విపత్తులు సంభవించినప్పుడు అంబులెన్స్, సహాయక చర్యలు చేపట్టే బృందాలు వెళ్లేలా రోడ్లను మెరుగుపరచాలన్న సంకల్పంతోనే జిఐఎస్ సర్వేకు శ్రీకారం చుట్టినట్లు కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. జిహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్న ప్రజలకు అందిస్తున్న పారిశుద్ధ్య పనుల నుంచి మొదలుకొని మౌలిక వస్తుల నిర్వహణపై జిఐఎస్ సర్వేలో సేకరించే సమాచారంతో సేవల నిర్వహణ మరింత మెరుగ్గా చేపట్టేందుకు వీలుగా స్పెషల్ మ్యాపింగ్ చేయనున్నారు. ఈ మ్యాపింగ్ కూడా భవిష్యత్తులో అర్బన్ ఫ్లడ్లను కంట్రోల్ చేసేలా విపత్తుల నివారణ కోణంలోనే మ్యాపింగ్ చేస్తున్నారు. ఈ సర్వేలో సేకరిస్తున్న సమాచారం మొత్తాన్ని గోప్యంగా ఉంచుతామన్నారు కమిషనర్ ఆమ్రపాలి. 2007 నుంచి ఇప్పటి వరకు నగరంలో నిర్మాణాల కోసం జిహెచ్ఎంసీ జారీ చేసిన అనుమతుల ప్రకారం నిర్మితమైన భవనాలపై జిఐఎస్ సర్వేను నిర్వహిస్తారు. భవనాలు అనుమతి ప్రకారమే నిర్మించారా, లేక నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపట్టారా, చేపడితే అదనంగా ఎన్ని అంతస్తులు నిర్మించారు, అదనంగా నిర్మించిన అంతస్తులకు అక్రమ నిర్మాణం కింద విధించే జరిమానా చెల్లిస్తున్నారా అన్న విషయాలను ఆరా తీస్తారు. తర్వాత అదనంగా నిర్మించిన అంతస్తులకు బీఆర్ఎస్ ఉంటే ఆ అంతస్తులకు ఆస్తి పన్ను చెల్లిస్తున్నారా లేదా అన్న విషయాన్ని తనిఖీ చేస్తారు. ప్రాపర్టీ ట్యాక్స్ పరిగణలోకి రాని భాగాన్ని ప్రాపర్టీ ట్యాక్స్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ రోజు కాకపోతే ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత అన్న వీ షుడ్ బి ఇన్ అ ప్లేస్ వేర్ వీ షుడ్ నో ఎగ్జాక్ట్లీ ఎవ్రీ రోడ్డు, ఈచ్ రోడ్ కి ఒక యూనిక్ ఐడి ఉండాలి, ఈచ్ రోడ్ కి ఒక యూనిక్ లొకేషన్ ఉండాలి.
ఆ రోడ్ కి ఒక డిజిటల్ రికార్డ్ ఉండాలి, విచ్ మీన్స్ దట్ ఈ రోడ్డు ఎప్పుడు వేసారు, ఎంత మనీ స్పెండ్ అయింది, ఎవరు ఆ కాంట్రాక్టర్, సో దట్ మనం ఇంపార్టెంట్ రోడ్స్ లేకపోతే హై యూజ్ రోడ్స్ కి ఎవ్రీ 2 years ఎవ్రీ 1 year వాట్ ఎవర్ బి ద స్టాండర్డ్స్ దాని ప్రకారం వేసుకుంటూ ఉండొచ్చు. లేదంటే కొన్ని రోడ్స్ వేసిందే ఏసీ ఏం లేకుండా డబ్బులు తీసుకుంటుంటే వీ విల్ బి ఏబుల్ టు క్యాచ్ దెమ్. రైట్ నౌ దర్ ఇస్ నో వే ఆఫ్ నోయింగ్ ఎనీథింగ్. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. ప్రపోజల్ వస్తుంది, లార్జ్లీ చూసి ఓకే అనుకొని ఇచ్చేయటమే. సో ఇది ఒక సిస్టమ్ విల్ బి ఏబుల్ టు బిల్డ్. జేహెచ్ఎంసీ ఐటీ రెవెన్యూ అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పలు సర్కిళ్లలో జీఏఎస్ సర్వే కొనసాగుతోంది. ఈ సర్వేతో స్థిరాస్తి యజమానులు ఎలాంటి అపోహలు, అనుమానాలకు లోను కావద్దన్నారు. ఈ సర్వే దేశంలోని అన్ని మహానగరాల్లో ఇప్పటికే జరిగిందన్నారు. గతంలో కొన్ని రాజకీయ కారణాలతో సర్వే జరగలేదన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలతో సర్వే చేస్తున్నామని, ప్రజల సహకారం ఉంటే పూర్తి స్థాయిలో సర్వే పూర్తి చేస్తామని తెలిపారు కమిషనర్ స్నేహ శబరీష్. సర్వే కోసం వచ్చినప్పుడు వాటర్ బిల్, ఎలక్ట్రిసిటీ మీటర్, కరెంట్ బిల్, బిల్డింగ్ పర్మిషన్ సర్టిఫికెట్ వంటివి అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రాజెక్ట్ 3 స్టేజెస్ లో జరుగుతుందండి. ఫస్ట్ శాటిలైట్ మ్యాప్, దాని తర్వాత డ్రోన్ సర్వే చేసిన తర్వాత ఒక్కొక్క పార్సెల్ అంటే ఒక్కొక్క బిల్డింగ్ ని మ్యాప్ లో డిజిటైజ్ చేస్తారు. అలా డిజిటైజ్ చేసిన ఒక్కొక్క బిల్డింగ్స్ ఆ సర్వేయర్ యాప్ లో అవన్నీ పాపులేట్ చేస్తాము. ఆ బిల్డింగ్ కమర్షియల్ యూసేజా, రెసిడెన్షియల్ యూసేజా, దాంట్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, దానికి ఎన్ని పీటిన్స్ ఉన్నాయి, దాని తర్వాత దాని ప్లింత్ ఏరియా ఎంత, దానికి బిల్డింగ్ పర్మిషన్ ఉందా. గ్రేటర్ హైదరాబాద్లో నిర్మాణాలకు సంబంధించి గతంలో కూడా అనేక ప్రయోగాలు చేశారు. అయితే అవి ఆరంభ శూరత్వంగానే ఆగిపోయాయి. ఇప్పుడు కొత్తగా హైడ్రా ఏర్పాటైన నేపథ్యంలో జీఏఎస్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.